సమాజానికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతో ఉపయోగపడుతుంది. కనిగిరి విశ్వేశ్వరరావు, ప్రిన్సిపల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం. సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ప్రిన్సిపల్ మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ కోర్స్ డైరెక్టర్ కనిగిరి విశ్వేశ్వరరావు అన్నారు. కాకినాడ జిల్లా తుని లోవా కొత్తూరులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం 4 రోజుల పాటు నిర్వహించడానికి ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కోఆర్డినేటర్ గా ఎంవివి సత్యనారాయణ వ్యవహరించగా, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శంషాద్ బేగం, లీడర్ ఆఫ్ ది కోర్స్ బి నాగిరెడ్డి మరియు శ్రీనివాసరావు, బ్రహ్మేశ్వరరావు తదితరులు కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఉన్న పిఎం శ్రీ ఉన్నత పాఠశాలలో 34 పాఠశాలల నుంచి 8 మంది విద్యార్థులు, 2 టీచర్ల చొప్పున 340 మంది వచ్చినట్లు, ఈ శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు ప్రవేశ్ నుంచి ద్వితీయ సోపాన్ వరకు సిలబస్ శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తారని, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు తదుపరి తృతీయ సోపాన్ రాజ్య పురస్కార్ అవార్డులకు అర్హత వస్తుందని, తద్వారా ఉన్నత విద్యా సంస్థలలో అడ్మిషన్లు పొందవచ్చని మరియు రైల్వే తదితర ఉద్యోగాలు పొందవచ్చు అని తెలియజేశారు. ఈ గురుకులంలో ఈ ప్రోగ్రాం చేయుటకు సహకరించిన సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా స్థాయి అధికారులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం వేరే ప్రాంతానికి వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వాతావరణ పరిస్థితులు చూసుకొని ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటాం. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా అనవసరంగా టీచర్ గారి పంపడం వల్ల వచ్చాము, హెడ్ మాస్టర్ పంపడం వల్ల వచ్చాము అనుకోకుండా మీకు మంచి ఆపర్చునిటీ రాష్ట్ర పురస్కారం పరీక్షని రాసి ఇల్లు భాగం అవుతుంది. మనందరం కూడా వాళ్ళ డల్గా ఉన్నాం, ఎందుకంటే ట్రావెల్ చేసి వచ్చాము. వచ్చినప్పుడు కూడా వాతావరణం ఈ హడావిలో ఉన్నాం. రేపటి నుంచి మీకు ఎవరికి కూడా ఇలా ఉండదు, చక్కగా జాయిఫుల్ వాతావరణంలో. చూడండి, చుట్టూ కొండలు ఉన్నాయి, చాలా మంది వాళ్ళు కొండ ఉంటారు కదా, కొండ మీద మన చక్కని వాతావరణంలో స్కూల్లో రాసుకోండి. నాకు ఈ అవకాశం ఇప్పుడు మన యూనిట్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమిషనర్ మేడం గారు మాట్లాడారు. మేడం గారు పైన కమిషనర్ మన కాకినాడ జిల్లాలో గురుకుల పాఠశాలలోని 34 స్కూల్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ 300 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఎస్కార్ట్ టీచర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ప్రతి స్కూల్ తరఫున 8 విద్యార్థులు, 2 ఎస్కార్ట్ టీచర్స్, 340 మంది క్యాంపస్కి అటెండ్ అవ్వడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా ఇలాగే ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి ఉన్నాము. ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశము, ఎవరైతే స్కౌట్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉంటారో, ఈ ట్రైనింగ్ ఎవరైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో వారు, ఆ విద్యార్థులందరూ కూడా రేపు రాబోయే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో 0.05 రిజర్వేషన్ పొంది మెడిసిన్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, డిఫెన్స్ అకాడమీలో కానీ, ఆర్మీ, నార్మీ, అలాగే పోలీస్ అనేక రిక్రూట్మెంట్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ వర్తిస్తుంది. ముఖ్యంగా రైల్వేలో కూడా ఈ రిజర్వేషన్ బాగా వర్తిస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఈ స్కౌట్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ పొందుతారో, సర్టిఫికేట్ పొందుతారో, ద్వితీయ సోపానం పొందుతారో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ప్రకారంగా ఉద్యోగాలు తప్పనిసరిగా పొందుతారని, వీళ్ళు ఈ విద్యార్థి దశలో
ఈ ట్రైనింగ్ పొందినట్లయితే భావితరాల వారికి మార్గదర్శకంగాను మంచి భవిష్యత్తు, అలాగే వాళ్ళ యొక్క ప్రవర్తనలో కూడా వాళ్ళ బిహేవియర్లో కూడా ఒక చక్కటి ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దారని, ఇదే విద్యార్థులు సమాజానికి కూడా నేటి సమాజానికి ఒక మంచి పౌరుడిగాను, ఒక స్టూడెంట్ విద్యార్థిగా గాను, ఒక మార్గదర్శిగా ఉంటాడని చెప్పేసి దీని యొక్క కర్తవ్యం, దీని యొక్క డైరెక్షన్స్ కూడా అవే. కాబట్టి ఈ అవకాశం మా సంస్థ కార్యదర్శి గారైనటువంటి ప్రసన్న వెంకటేశ్వర గారు, అలాగే గౌరవనీయులు మేధావులు అడిషనల్ సెక్రటరీ సునీల్ కుమార్ రాజా గారు, అదేవిధంగా అకాడమిక్ జాయింట్ సెక్రటరీ రూపావతి గారు తదితరులు ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన జిల్లాలో మా సంస్థకి సమన్వయ కార్యదర్శి అయినటువంటి రాజ్ కుమార్ గారు కూడా ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తము ఈ 5 రోజులు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ ప్రతిష్టాత్మక ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలమని, మరి అవకాశం ఇచ్చిన సంస్థ కార్యదర్శి గారికి, పెద్దలకి, యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటాం.